అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. పౌల్ట్రీ విత్ ప్రశాంత్ అనే ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి ఈసీ ఫార్మ్స్ బయటి భాగంలో ఫార్మలిన్తో స్ప్రే ఎందుకు చేస్తాం, చేయకపోతే నష్టం ఎంత, కంప్లీట్ బయోసెక్యూరిటీ గైడ్ గురించి చెప్పబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. లాస్ట్ వరకు వినండి. నమస్కారం ఫ్రెండ్స్, ఈసీ ఫార్మ్స్కి స్వాగతం. చాలామంది రైతులు షెడ్ లోపల శుభ్రంగా ఉంచుతారు, చాలా బాగుంటాయి. ఎక్విప్మెంట్ కానీ, లిటర్ మేనేజ్మెంట్ కానీ, షెడ్ యొక్క మేనేజ్మెంట్ కానీ చాలా బాగుంటుంది. కానీ షెడ్ బయట ఉండే వైరస్లు, బ్యాక్టీరియా, వాహనాలు, చెప్పులు, అడవిలో ఉన్న పక్షులు, దుమ్ము ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లను అస్సలు పట్టించుకోరు. ఈ చిన్న పొరపాట్ల వల్ల వేలాది కోళ్ళు చనిపోయే పరిస్థితి రావచ్చు. ఈరోజు ఈ వీడియోలో షెడ్ బయట ఫార్మలిన్ స్ప్రే ఎందుకు చేయాలి, దాని ప్రయోజనాలు ఏమిటి, చేయకపోతే వచ్చే నష్టాలు ఏమిటో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బయోసెక్యూరిటీ అంటే ఏమిటి? పౌల్ట్రీలో చికిత్స కంటే నివారణ చాలా ముఖ్యం. బయోసెక్యూరిటీ అంటే వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటి వ్యాధికారక క్రిములు ఫామ్లోకి రాకుండా అడ్డుకోవటం, సరైన శుభ్రపరచడం, డిసిన్ఫెక్షన్, వాహనాలు మరియు మనుషుల కదలికను నియంత్రించడం బయోసెక్యూరిటీలో చాలా కీలకం. నెక్స్ట్, ఫార్మలిన్ స్ప్రే వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. మన షెడ్ చుట్టూ ఉన్న అనేక రకాల సూక్ష్మజీవుల సంఖ్య అనేది తగ్గుతుంది. వైరస్, బ్యాక్టీరియా వ్యాప్తి ప్రమాదం తగ్గుతుంది. బయట నుంచి వచ్చే వాహనాలు, పరికరాలు, చెప్పులు, వాటి ద్వారా వచ్చే కలుషితం తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఒక బ్యాచ్ నుంచి మరో బ్యాచ్కు వ్యాధులు వెళ్ళే అవకాశాన్ని తగ్గించే బయోసెక్యూరిటీ కార్యక్రమంలో భాగంగా ఉపయోగిస్తారన్నమాట. అలాగే స్ప్రే చేయకపోతే నష్టాలేంటో తెలుసుకుందాం. ఫార్మలిన్ లేదా ఇతర సమర్థవంతమైన డిసిన్ఫెక్షన్ చర్యలు లేకపోతే వైరస్లు ఫామ్లోకి ప్రవేశించే ప్రమాదం చాలా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. బ్యాక్టీరియా ఉపరితలంపై ఎక్కువ కాలం నిలిచి ఉండవచ్చు అన్నమాట. తద్వారా మార్టాలిటీ కూడా పెరగవచ్చు. మందుల యొక్క ఖర్చు పెరుగుతుంది. అలాగే ఎఫ్సిఆర్ కూడా దెబ్బతింటుంది. బాడీ వెయిట్ తగ్గడం, ఫామ్ ప్రాబిలిటీ పూర్తిగా తగ్గడం, ఇలాంటివి అయితే జరుగుతూ ఉంటాయి. తీవ్రమైన వ్యాధి వస్తే మొత్తం బ్యాచ్కే నష్టం కలగవచ్చు. సరి అయిన క్లీనింగ్ మరియు డిసిన్ఫెక్షన్ లేకపోతే తదుపరి ఫ్లాక్కు వ్యాధులు వ్యాపించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని మనం చెప్పడమే కాదు, పరిశోధనలు కూడా సూచిస్తున్నాయన్నమాట. అలాగే బయటి భాగంలో ఇంకా ఏం చేయాలి? ఫార్మలిన్ స్ప్రే ఒక్కటే సరిపోదు. అది కూడా ఫామ్ గేట్ వద్ద కానీ వాహనాలను నియంత్రించడం చాలా ముఖ్యం. అలాగే ఫుడ్ బాత్ అనేది ఒకటి ఉంటుంది ఫామ్ బయట. ఫుడ్ బాత్ను ప్రాపర్గా ఏర్పాటు చేసుకుని దాన్ని మెయింటైన్ చేయడం, అలాగే సందర్శకులు అంటే షెడ్ను విజిట్ చేసేవారి సంఖ్య తగ్గించడం, అలాగే అడవి పక్షులు, ఎలుకల నియంత్రణ, అలాగే పరికరాలను శుభ్రపరిచి మాత్రమే లోపలికి తీసుకుపోవటం, ప్రతి బ్యాచ్ తర్వాత పూర్తి క్లీనింగ్ మరియు డిసిన్ఫెక్షన్ చేయడం, ఇవన్నీ కలిసి పని చేసినప్పుడే బయోసెక్యూరిటీ అనేది చాలా బలంగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఒక ఫామ్ విజయానికి మంచి ఫీడ్, మంచి చిక్స్ మాత్రమే కాదు, బలమైన బయోసెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం. షెడ్ బయట శుభ్రత మరియు డిసిన్ఫెక్షన్ను నిర్లక్ష్యం చేస్తే పెద్ద ఆర్థిక నష్టం అయితే రావచ్చు. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి, ఫార్మలిన్ ప్రభావవంతమైన డిసిన్ఫెక్షన్ కంటెంట్ అయినప్పటికీ ఇది ఆరోగ్యానికి హానికరమైన రసాయనం. దీనిని సురక్షిత పద్ధతుల్లో తగిన రక్షక పరికరాలతో లైవ్ బర్డ్స్ లేదా మనుషులపై నేరుగా స్ప్రే చేయకుండా లేబుల్ సూచనల ప్రకారం మరియు స్థానిక వెటర్నరీ అలాగే మారాంటి వారి సహకారం ప్రకారం మాత్రమే ఉపయోగించాలని మనవి. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రాక్టికల్ పౌల్ట్రీ మేనేజ్మెంట్ వీడియోల కోసం ఈసీ ఫార్మ్స్ ఛానల్ను, పౌల్ట్రీ విత్ ప్రశాంత్ అనే ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
చాలామంది ఫార్మర్స్ మా ఫార్మ్స్ ఇప్పటివరకు ఎలాంటి జబ్బు రాలేదు, బయోసెక్యూరిటీ అదంతా ఖర్చు ఎందుకు అని ఉంటుంటారు. కానీ నిజానికి బయోసెక్యూరిటీ విలువ జబ్బు వచ్చిన తర్వాత కాదు, జబ్బు రాకముందే తెలుస్తుంది. ఒకసారి వైరస్ ఫామ్లోకి ప్రవేశిస్తే చికిత్సని, మందులని, ఎక్స్ట్రా ఖర్చులని, ఫీడ్ నష్టం, ఎదుగులు తగ్గడం, మార్టాలిటీ పెరగడం ఇలాంటివి ఆర్థిక నష్టాలు అయితే జరుగుతూ ఉంటాయి. గుర్తుంచుకోండి, మంచి ఫార్మర్ అంటే ఎక్కువ కోళ్ళు పెంచేవాడు కాదు, వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకునేవాడు. ఓకేనా? ఈసీ ఫార్మ్స్లో మేము ప్రతి చిన్న బయోసెక్యూరిటీ అంశాన్ని ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటామో దానికి వచ్చేసి ఇదే కారణం. మనం చేసే చిన్న చిన్న పనులే పెద్ద పెద్ద రిజల్ట్ను తీసుకొస్తాయన్నమాట. మనం నెగ్లిజెన్సీ చేసామంటే బ్యాచ్ కూడా నష్టపోయే అవకాశం అయితే ఉంటాయన్నమాట. ఎన్నో వేల కోట్లు పెట్టి మనం ఫార్మ్స్ అయితే నిర్మిస్తూ ఉంటాం కదా, జస్ట్ ఒక 10 నిమిషాలు 20 నిమిషాల పనికి మనం వెనకాడకూడదు. ఓకేనా? మా వీడియోలు ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.